సార్ సార్ నమస్కారం. ఎవరు? ఇక్కడ ఇల్లు ఏదో ఖాళీగా ఉందని చెప్పారు. ఫ్యామిలీ మ్యానా బ్యాచులరా? నేను ఫ్యామిలీ మ్యాన్ సార్. ఫ్యామిలీ మ్యాన్ అయితే ఇల్లు ఎత్తికివ్వం, బ్యాచులర్స్ మాత్రమే ఇస్తాం. ఏంటి సార్ అలా అంటున్నారు? నాకు మొత్తం 7 అమ్మాయిలు, 2 బ్యాచులర్స్ నమ్మి ఇల్లు అద్దెకిచ్చాను. ఇప్పుడు పెద్ద అమ్మాయి అమెరికాలో వెల్ సెటిల్డ్, రెండో అమ్మాయి బాంబేలో పక్కా సెటిల్డ్, మిగిలిన వాళ్ళు 5 4 చేద్దాం అనుకుంటున్నాను. ఇక నువ్వు బయలుదేరు. వీడెవడండి బాబు? ఈ అబ్బాయి ఎవరు? పార్టీయా? అవును సార్, ఇంకా పెళ్లి కాలేదని చెప్పారు, అందుకే లటక్కని పట్టుకొచ్చేసా. మా ఫ్యామిలీకి కరెక్ట్ గా సూట్ అయ్యే పార్టీ. బేబీస్ వచ్చి చూడండి. ఒక నిమిషం. అద్దెకిల్లు అడిగితే తప్పుడు ప్లేస్ కి తీసుకొచ్చా. ఇలా చూడు, ఆల్రెడీ నేను సమస్యలు ఎదుర్కొన్నాను, ఇప్పుడు మళ్ళీ ఇంకో సమస్య. వద్దయ్యా, వేరే ఇల్లు చూద్దాం. ఇలా చూడండి, మీరేమో అగ్రహారంలోనే ఇల్లు కావాలన్నారు. ఈ అగ్రహారంలో బ్యాచులర్స్ ఇల్లు ఇచ్చేవాళ్ళు ఈయన తప్ప ఇంకెవరు లేరు. మీకు ఇల్లు కావాలంటే 4 కాదు 5 అడ్జస్ట్ అయితే తీరాలి. సార్ పార్టీ రెడీ, మిగిలిన విషయాలన్నీ మీరు మాట్లాడుకోండి. ఇలా చూడు బాబు, మంత్లీ 1500 అద్దె, 6000 రూపాయలు అడ్వాన్స్. 1వ తేదీ రాగానే టంచనగా వచ్చి తీసుకోవాలి. ఇదిగో అడ్వాన్స్. ఏంటిది? అసలు నా రూటే వేరు. అవును సార్, ఇది కంటిన్యూ అవ్వడం కట్ అవ్వడం నీ ప్రవర్తన బట్టి ఉంటుంది. ఈ కమిషన్ నాకు. వస్తాను సార్. మిగిలిన విషయాలు లోపలికి వెళ్ళి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. బేబీ బ్యాగ్ తీసుకుని అబ్బాయి లోపలికి తీసుకెళ్ళు. పెద్ద నువ్వు వెళ్ళమా? వచ్చి రాగానే సరసాలు. గాయత్రి, కష్టపడి అందరినీ ఒప్పించి మనం ప్రేమలో గెలవాలని ఇక్కడికి వస్తే ఏమిటి ఎదురు దెబ్బ? ఇంత జరిగిన తర్వాత కూడా మీ ఇంట్లో వాళ్ళని నేను రౌడీ కాదని ఒప్పించి మన పెళ్లి జరిగే టైంకి షష్ఠి పూర్తి అవుతుంది. నీ దగ్గర నాకు బాగా నచ్చింది నీ పట్టుదలే. దాన్ని నువ్వు వదిలేవచ్చా? అందరూ లవర్స్ పెద్దవాళ్ళకి విషయం తెలిసిన తర్వాతనే ప్రాబ్లం ని ఫేస్ చేస్తారు. కానీ మనం ప్రాబ్లం ని ముందే ఫేస్ చేసి తర్వాత ఈజీగా ఒకటి కాబోతున్నాం. అందుకు కొంచెం కష్టపడే తీరాలిగా. నా పరిస్థితి ఏంటో తెలియక నువ్వు, నీ పరిస్థితి ఏమిటో తెలియక నేను. ఇలా ఎన్నాళ్ళు దూరంగా బతకాలి? మనం దూరంగా ఉన్నామని ఎవరు చెప్పారు? ఇప్పుడు నువ్వు తలుచుకోగానే నేను రాలా? 5 వింతలలో మొదటి వింత సెయిలింగ్ స్టోన్స్. సెయిలింగ్ స్టోన్స్ అంటే కదిలే రాళ్ళు. ఇది వినటానికి కాస్త కొత్తగా అనిపించినా నిజంగా కదిలే రాళ్ళు ఉన్నాయి. కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీ అనే లోయలో కదిలే రాళ్ళు ఉన్నాయి. అసలు ఈ ప్రాంతంలో రాళ్ళు నిజంగానే కదులుతాయంట. ఎంతోమంది ఎన్నోసార్లు ఇక్కడ పరిశోధనలు చేశారు. అసలు అవి ఎందుకు కదులుతున్నాయి? ఆ రాళ్లకు ప్రాణముందా, లేకపోతే భూమి యొక్క ఆకర్షణ శక్తి వల్ల ఆ రాళ్ళు అలా